how to write the electronic configuration of first 30 elements. సో హైడ్రోజన్ నుంచి జింక్ వరకు 30 ఎలిమెంట్స్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడానికి ఈజీ మెథడ్లో 10th క్లాస్ వాళ్ళ కోసం, ఓన్లీ ఎస్ఎస్సి స్టూడెంట్స్ కోసం ఇది నేను చిన్న వీడియో ఇస్తున్నా. సో ఇది మీరు ఏ బేసిక్స్ అవసరం లేదు, ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే మీరు ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1 to 30 వరకు రాయొచ్చు. సో ఈ వీడియో పూర్తిగా చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. సో మనం ఎస్పిడిఎఫ్ ఇవి 4 ఆర్బిటాల్స్. ఈ ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయంటే ఎస్లో 2 ఉంటాయి, అంటే S1 ఉంటుంది, S2 ఉంటుంది. పిలో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంటే P1 నుంచి P6 వరకు, అంటే P1, P2, P3, P4, P5, P6 అట్లా. సో డీలో 1 to 10, ఎఫ్లో 1 to 14. ఓకే, మనకు ఎఫ్ అవసరం ఎక్కువ పడదు, ఎస్పిడి వరకు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎస్లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి, అంటే S3 అనేది రాదు. పిలో 6 వరకే ఉంటాయి, అంటే P7 అనేది రాదు. డీలో 10 వరకే ఉంటుంది, D11 అనేది రాదు. సో దాని తర్వాత ఈ సిరీస్ గుర్తుపెట్టుకోవాలి. 1s, 2s, 2p ఇవి 10, 3s, 3p, 4s ఇవి ఒక 10, 3d10. సో ఈ సిరీస్ని గుర్తుపెట్టుకోవాలి మనం. 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d. ఒకవేళ ఇది గుర్తు లేదంటే దీనికి ఈజీ టెక్నిక్ నేను చెప్తా ఈ వీడియో లాస్ట్లో. సో లాస్ట్ వరకు చూడండి, దీనికి కూడా నేను టెక్నిక్ చెప్తా. ఆ టెక్నిక్ అవసరం లేదంటే ఇది డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఏముంది మనకు 1s. హైడ్రోజన్ అంటే ఏంది? అటామిక్ నెంబర్ 1. సో అటామిక్ నెంబర్స్ ఇక్కడ ఇచ్చిన నేను, ఎలిమెంట్ నేమ్ ఇక్కడ ఇచ్చిన, ఎలిమెంట్ సింబల్. ఓకే, నేమ్ నేను చెప్తాను, మీకు కావాలంటే రాసుకోండి. సో హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1 అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? హైడ్రోజన్లో 1 ఉంటాయి. సో ఫస్ట్ మనకు వచ్చేది 1s. 1sలో ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి 1 ఇక్కడ ఫిల్అప్ చేయండి. 1s1 ఈజ్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ హైడ్రోజన్. సిమిలర్లీ హీలియం. హీలియంకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ ఉన్నది ఏంది? ఫస్ట్ 1s. సో 1s రాసుకోండి. సో రాసిన తర్వాత ఏమైంది? ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 2 ఫిల్ చేయండి. సో ఇది ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ లిథియం. లిథియంకి ఫస్ట్ ఏం తీసుకోవాలి? 1s. అంటే ఇక్కడ ఉన్నది రిపీట్ అవుతుంది చూడండి, ఈ రో అంతా 1s వస్తుంటుంది. సో 1sలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇక్కడ మనకు 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎన్ని ఫిల్అప్ చేయాలి మనం? 2 ఫిల్అప్ చేయాలి. 2 చేసేసినాం. మరి ఇంకొకటి మిగిలింది కదా, అప్పుడు ఇంకోటి తెచ్చుకోవాలి, 2s. 1s తర్వాత ఏమొస్తుంది మనకు? 2s. సో 2s తీసుకోండి. 2sలో ఎన్ని ఎలక్ట్రాన్లు మిగిలినాయి? ఇక్కడ మనకు 1 ఎలక్ట్రాన్ మిగిలింది. సో 1 ఇక్కడ ఫిల్అప్ చేసేయండి. సో 1s2 2s1 ఈజ్ ద లిథియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అట్లనే బెరీలియం. బెరీలియంకి 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అటామిక్ నెంబర్ 4 కాబట్టి 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు 1s తెచ్చుకోండి. 1s2, నెక్స్ట్ 2s. 2s కూడా ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ వెళ్ళిపోతాయి, ఇంకా 2 మిగిలినాయి. ఈ 2ను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1s2 2s2 అయిపోయింది కదా. సో బోరాన్. బోరాన్కి 5 ఎలక్ట్రాన్స్ కదా, 4 ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ఫిల్అప్ అయింది. ఈ 1 ఇక్కడ రాసుకొని ఇంకో యాడ్ చేసినాం. ఈ 1s2 యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాం. సో ఇంకొక ఎలక్ట్రాన్ కావాలి కాబట్టి 2s రాసుకున్నాం. ఇక్కడ 1s2 2s2 ఇది ఫిల్ అయిపోయింది. సో ఇప్పుడు 1s2 2s2 2s తర్వాత ఏమొస్తుంది మనకు? 2p. సో 2pలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? మరి ఇక్కడ 5 ఉన్నాయి. 2 + 2 4, ఇంకొకటే మిగిలింది ఇక్కడ, అంటే 2p1. ఓకే, అర్థమైందా? p6 ఎలక్ట్రాన్స్ కానీ ఇక్కడ మన దగ్గర లేవు, ఉంటే ఫిల్అప్ చేయొచ్చు. ఓకే, సో దీని తర్వాత 1s2 2s2 2p, కార్బన్ ఎన్ని? 6, అంటే ఇక్కడ 4 అయిపోయినాయి, ఇంకా 2 అంటే ఇక 2p2. తర్వాత ఏమొస్తుంది? 1s2 2s2 2p, ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ ఎన్ని? 7 నుంచి 4 పోతే ఎన్ని ఉంటాయి? మిగిలిన 3 ఉంటాయి. ఈ 3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అర్థమైందా? ఇక P1 P2 P3 అంటే ఎంతవరకు వస్తుంది? P6 వరకు వస్తుంది. సో 1s2 2s2 2p 4. ఓకే, 4 + 2 6 + 2 8 వచ్చేసినాయి. 1s2 2s2 2p 5 + 2 7 7 + 2 9 ఎలక్ట్రాన్స్ ఫ్లోరిన్. ఓకే, సో కార్బన్ 6, నైట్రోజన్ 7, ఆక్సిజన్ 8, ఫ్లోరిన్ 9. అట్లా నియాన్ 10 ఎలక్ట్రాన్స్. 10 ఎలక్ట్రాన్స్ అంటే 1s2 2s2 2p 6 అయిపోయింది. ఫస్ట్ గ్రూప్ 10 ఎలక్ట్రాన్స్, 6 + 4 10 నియాన్. ఇది ఫిల్డ్ ఆర్బిటాల్. ఇవి సెమీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ అంటాము. సో ఇవి ఫిల్డ్ అంటే Pలో 6 కావాలి, 6 ఉన్నాయి. ఎస్లో 2 కావాలి, 2 ఉన్నాయి. ఇక్కడ కూడా ఎస్లో 2 కావాలి, 2 ఉన్నాయి. అంటే మనకు ఫస్ట్
సిరీస్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ సిరీస్ 1s2 2s2 2p6 ఇది ఒక గ్రూప్, 3s2 3p6 4s2 ఇది ఒక గ్రూప్, 3d10. సో ఇవి 30 నంబర్స్ జింక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. దీని నుండి మనం ఇవన్నీ రాసుకుంటాం. సోడియం అంటే ఎన్ని ఉన్నాయి 11 అంటే నియాన్ కాన్ఫిగరేషన్ ఎంత 10. సో ఆ 10 అంటే ఈ ఫస్ట్ 10 కదా, ఇది రాసేసుకుందాం 1s2 2s2 2p6 రైట్. సో 10 అయిపోతే ఇంకొక ఎలక్ట్రాన్ ఉంది కదా, ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ 3s తీసుకుందాం, 3s 1 ఎలక్ట్రాన్ ఇక్కడ ఇచ్చేయండి, 3s 1 అయిపోయింది. సో మెగ్నీషియం 12 అంటే 1s2 నేను ఇక్కడ చూసి ఇక్కడ రాస్తున్నా చూడండి 2s2 2p6 3s ఎన్ని ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ మిగిలినాయి ఇక్కడ. సో 12 అయిపోయింది. నెక్స్ట్ 1 ఇది అల్యూమినియం 13 1s2 2s2 2p6 3s2 ఎన్ని 12 13 అంటే 1 ఎలక్ట్రాన్ కావాలి కదా. సో 3s తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంది 3pని ఇంట్రడ్యూస్ చేయండి 3p1 ఎన్ని 10 + 3 13. సో నెక్స్ట్ సిలికాన్ 14 1s2 2s2 2p6 3s2 3p2 ఓకే. సో ఇవి 14 అయినాయి. ఇట్లా p1 p2 మళ్ళీ 6 వస్తాయి ఇక్కడ. 1s2 ఇది ఫాస్ఫరస్ 15 2s2 2p6 3s2 3p3 ఓకే. సో నెక్స్ట్ వన్ సల్ఫర్ ఎంత 16 1s2 2s2 2p6 3s2 3p4 ఓకే. ఇవి 10 ఇవి 6 16. క్లోరిన్ 17 1s2 2s2 2p6 3s2 3p ఒకటి ఎక్కువ 5 రైట్. సో 10 + 7 17. ఆర్గాన్ 18 1s2 2s2 2p6 3s2 3p6. సో p ఫుల్ఫిల్ అయిపోయింది. సో ఇది ఫుల్ఫిల్డ్ ఆర్బిటాల్ అంటే స్టేబుల్ ఎలిమెంట్ అంటాం మనం దీన్ని, స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని కూడా అంటాం. సో p6 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏం వస్తుంది 4s వస్తుంది. సో అది పొటాషియం 1s2 19 1s2 2s2 2p6 ఇదన్నీ 10 అయినాయి. సో 3s2 3p6 6 + 2 8 19 కదా 9 కదా అంటే మనకు నెక్స్ట్ ఇది 4s1 ఓకే. సో దాని తర్వాత కాల్షియంకి ఏముంది 1s2 2s2 2p6 10 అయిపోయినాయి, 3s2 3p6 4s1 4s2. సో ఇవి 10 + 10 20 కాల్షియం. సో ఇక్కడ వరకు ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి డి ఎంటోడైజర్. అన్ని మొత్తం డీనే, D1 నుంచి D10 వరకు. నెక్స్ట్ 10 20 అయిపోయినాయి కదా, 21 నుంచి 30 వరకు ఇక D1 D2 D3 ఇంక్రీజ్ అవుతుంటుంది. ఇక 21 అంటే చూడండి 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d1 సమझे 3d1 స్టార్ట్ అయింది. 3d1 నుంచి 3d10 వరకు పోతే జింక్ అయిపోతుంది మనకు. సో టైటానియం స్కాండియం 21 ఓవర్ 10 10 20 + 1 21 టైటానియం 22 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d2 ఓకే. నౌ వెనేడియం 23 1s2 2s2 2p6 ఇవి 10 రైట్. మీరు ఇది ప్రాక్టీస్ చేయాలంటే ఏంటంటే ఇట్లా చదువుకుంటూ రాసుకుంటూ పోవాలి ఇంతే, ఇక ఆటోమేటిక్గా మీకు అన్నీ వచ్చేస్తాయి. కానీ చదవకూడదు, చదువుతూ రాయాలి, రాస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది ఓకే. సో నెక్స్ట్ 3s2 3p6 4s2 ఇవి 20 అయిపోయినాయి. సో నెక్స్ట్ ఏంది 3d3 రైట్ 3d3. నెక్స్ట్ క్రోమియం 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d4. సో ఈ క్రోమియం ఒకటి మీరు జాగ్రత్తగా గమనించాలి. క్రోమియం 24 అట్లాగే కాపర్ 29 ఈ రెండింటిని జాగ్రత్తగా గమనించాలి. ఏంటంటే మీకు ఇక్కడ చెప్తా చూడండి, మనకు హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఆర్ సెమీ ఫిల్డ్ ఆర్బిటాల్ ఫుల్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ అని ఉంటాయి. సో డి ఆర్బిటాల్ ఎన్ని ఉంటాయి, సబ్ షెల్స్ 5 ఉంటాయి రైట్. 5లో 1 1 ఎలక్ట్రాన్ ఇది D5 అంటాం. అదే D10 ఉందనుకోండి, అందులో ఏంటంటే మనకు 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి ఇట్లా రైట్. సో హాఫ్ ఫిల్డ్ ఉన్నా కానీ ఫుల్ ఫిల్డ్ ఉన్నా కానీ దీనికి ఎనర్జీలో
సేమ్ ఉంటుంది, అంటే స్టెబిలిటీ ఈక్వల్గా ఉంటుంది రెండింటికి. అయితే ఇక్కడ D4 వచ్చే వరకు ఏమవుతుందంటే ఇక్కడ మనకు 1 2 3 4 D4లో ఏమవుతుంది 1 ఎలక్ట్రాన్ ఫిల్ అయిపోయింది, ఒకటి ఖాళీగా ఉండిపోయింది. అయితే S2 ఫుల్ అయిపోయింది కదా, ఈ S2 ఏం చేస్తుంది అంటే దీనికి ఒకటి డొనేట్ చేస్తుంది. చేస్తే మనకు ఏమొస్తుందంటే చూడండి 1s2 2s2 2p6 3s2 3p6 ఈ S2 రావడం వల్ల 4s1 3d5 అవుతుంది. ఓకే, అప్పుడు ఇది హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్, ఇది కూడా హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్ 5 వీటికి అన్నిట్లా 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. సో హాఫ్ ఫిల్డ్ అనే వరకు ఏమవుతుంది, ఇది స్టేబుల్ అయిపోతుంది. కాబట్టి ఇది 1 ఎగ్జైటెడ్ స్టేట్లో ఇది 1 ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తే తీసేసుకుంటుంది. ఇది 4s1 3d5 అవుతుంది, లేదంటే 3d5 4s1 ఎట్లా రాసినా ఒకటే. సో ఇది మనం రాయకూడదు, ఇది నేర్చుకోండి. ఓకే, సో క్రోమియం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 4s2 3d4 కాదు 4s1 3d5, అర్థమైందా. సో నెక్స్ట్ మాంగనీస్ వచ్చేసి 1s2 2s2 2p6 3s2 3p6 4s2 ఇది మాత్రం బరాబర్ 20 20. నెక్స్ట్ 3d25 కదా 3d5, రైట్. సో ఇక్కడ ఇబ్బంది ఏం లేదు, 20 10 + 10 20 + 5 25, రైట్. ఇది ఒక్కటి మాత్రం ఇట్లా గుర్తుపెట్టుకోండి, మీకు రూల్ అర్థమైతే నేర్చుకోండి, లేదంటే వీటి గురించి మర్చిపోయి ఈ క్రోమియం ఒకటి మాత్రం 4s1 3d5 అని నేర్చుకోండి. ఓకే, సో ఫెర్రస్ 26, సో 1s2 2s2 2p6 10 3s2 3p6 4s2 10 20. నెక్స్ట్ 3d6, రైట్. కోబాల్ట్ 27 1s2 2s2 2p6 10 అయిపోయినాయి, 3s2 3p6 4s2 10 అయిపోయింది 20. సో 3d7 20 + 7 27 కోబాల్ట్. నెక్స్ట్ నికెల్, సో నికెల్ 28 1s2 2s2 2p6 3s2 3p6 4s2 20 10 10 20 3d8 20 + 8 28, రైట్. కాపర్ 29 ఇది మళ్ళీ అగైన్ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d9. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఒక ఎలక్ట్రాన్ దీనికి ఇచ్చేస్తుంది, ఇవ్వడం వల్ల మనకేమొస్తుందంటే 1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d10 ఇది ఫుల్ఫిల్డ్ అవుతుంది, ఇది ఫుల్ఫిల్ అవుతుంది, ఇది సెమీఫిల్డ్ అవుతుంది. అప్పుడు దీనికి స్టేబిలిటీ వస్తుంది, కాబట్టి ఇది రాయకూడదు. సో 4s2 3d9 బదులు 4s1 3d10. సో అప్పుడప్పుడు మీకు ఎగ్జామ్లో కాపర్ అవుటర్మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాడు, మీరు ఇది రాయాలి 4s1 3d10 ఆర్ 3d10 4s1 ఇట్లా రాసిన ఒకటి. అలానే క్రోమియం అవుటర్మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాడు, సో 4s1 3d5 అని రాయాలి. ఓకే, సో ఇది ఈ కాపర్ క్రోమియంకు స్పెషల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇక జింక్ మనం ఫస్ట్ రాసుకుంది 1s2 2s2 2p6 రైట్ 10 3s2 3p6 4s2 10 లాస్ట్ 3d10. సో ఇది ఒక్కటి నేర్చుకుంటే ఇవన్నీ వచ్చేస్తాయి. అయితే మీరు దీనికి ఏంటంటే ఈ ఎలిమెంట్ నేము అటామిక్ నెంబర్ బై హార్ట్ చేయాలి. బై హార్ట్ చేయాలంటే చదవడం కాదు, రాయాలి. రాస్తుంటే మీకు అన్నీ వచ్చేస్తాయి. అయితే మీకు ఒక విషయం చెప్పిన, ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పినా కదా, ఇది గుర్తుపెట్టుకోవడానికి లాస్ట్లో ఒక టెక్నిక్ చెప్తా అని చెప్పిన. సో ఈజీ టెక్నిక్ ఏంటంటే మనకు న్యూక్లియస్ ఉంటుంది, రైట్. న్యూక్లియస్ చుట్టూ ఆర్బిట్స్ ఉంటాయి, ఇది అందరికి తెలిసిందే. సో n = 1 ఫస్ట్ ఆర్బిట్, ఇందులో ఏముంటుంది 1s ఉంటుంది. n = 2 సెకండ్ ఆర్బిట్, అంటే 2s ఉంటుంది 2p ఉంటుంది, p స్టార్ట్ అవుతుంది ఇక్కడ. n = 3 ఉంటుంది, 3s ఉంటుంది 3p ఉంటుంది 3d ఉంటుంది. సో n = 4, ఇక్కడ ఏముంటుంది 4s ఉంటుంది 4p ఉంటుంది 4d ఉంటుంది 4f ఉంటుంది, రైట్. సో వీటిని నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 1s ఇట్లా రాస్తున్నా. ఫస్ట్ n = 1, n = 2 అన్నప్పుడు 2s 2p 1s 2s 2p. అట్లా n = 3 అన్నప్పుడు 3s 3p 3d రాస్తున్నా. n = 4 అన్నప్పుడు 4s 4p 4d 4f, రైట్. సో ఇదే మొదలై డయాగ్రామ్ అంటాం మనం.
ఇట్లా లైన్గా రాసుకుంటూ వెళ్ళిపోవాలి. అయితే మనకి ఇంతవరకు సరిపోతుంది. ఇగో ఇలా యారో మార్క్స్ పెట్టండి, 1 2 3 4 అంతే, 4 సరిపోతాయి. చూడండి ఈ సిరీస్ రాద్దాం. ఇగో ఫస్ట్ ఇది 1s, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇట్లా లైన్గా రావాలి. ఇక 1 అంటే 1s, రైట్. నెక్స్ట్ ఇది 2s, నెక్స్ట్ ఇది 2s తర్వాత ఇక్కడ ఏమొస్తుంది 2p వచ్చిందా ఒక సిరీస్. దాని తర్వాత 2p తర్వాత 3s, తర్వాత 3s తర్వాత 3p, 3p తర్వాత 4s, రైట్. ఒక సిరీస్ వచ్చింది. సో నెక్స్ట్ ఇది లాస్ట్ది 3d 10, 10 10 20 30 వచ్చిందా. ఒకవేళ మీకు ఇది లైన్గా గుర్తు లేకుంటే ఇట్లా రాసుకోండి, దీన్ని గుర్తు చేసుకొని ఇట్లా రాసుకుంటే ఈజీ అవుతుంది. ఇదే మోయిలర్ డయాగ్రామ్. ఇది కూడా 5 మార్క్స్కి మనకు డయాగ్రామ్ అడుగుతాడు. మోయిలర్ డయాగ్రామ్ ఇట్లా నేర్చుకొని ఇట్లా చేసుకోవచ్చు. సో ఇది మీకు ఈజీ మెథడ్ అని నేను అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మన ఛానల్లో 6th to 10th మ్యాథమెటిక్స్ ఆల్ చాప్టర్స్ ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు విత్ స్టేట్మెంట్స్. ఓకే, థ్యాంక్ యూ.